నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య. సో ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాల వార్తాపత్రికల అంశాల గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం ఈనాడు చూసుకుందాం. నేడే పోలీస్ కొలువల వేడుక, కానిస్టేబుల్గా ఎంపికైన 5757 మందికి నియామక పత్రాల అందజేత, సీఎం చేతుల మీదుగా పంపిణీ, కుటుంబ సభ్యులతో హాజరు కానున్న అభ్యర్థులు. మిరప ధర హాసం, డబ్బీ బ్యాడిగా రకం క్వింటాళ్లు 71,000. సో ఇక్కడ మనం చూసుకుంటే వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు. మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. సో అందుకే ఈ విధానంలో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. సో కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సో అవి ప్రభుత్వ ఆస్తులని నిర్వహించేది మాత్రమే ప్రైవేట్ వ్యక్తులని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన విద్యా సేవలు కావాలంటే ఆసుపత్రులు, కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానమే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘమే చెప్పిందని గుర్తు చేశారు. ఈ విధానంతో అత్యుత్తమ రహదారులు, విమానాశ్రయాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని, ప్రైవేట్ అంటూ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీనే అని, ఉదాహరణకు రహదారులని ఈ విధానంలో నిర్మిస్తామని, 10 నుంచి 20 ఏళ్లు ప్రైవేట్ వాళ్ళు వాటిని నిర్వహించి మళ్లీ ప్రభుత్వానికి అప్పగిస్తారని, అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహించేది ప్రైవేట్ వ్యక్తులు. అందుకే పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 3 రాజధానులు మహాకుట్ర. సో వైకాపా ప్రభుత్వం తెచ్చిన 3 రాజధానులు మహాకుట్ర అని, అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ప్రపంచం ముందు మనల్ని అపహాసం చేశారు. రాజధాని పేరు ఎవరైనా అడిగితే చెప్పలేని పరిస్థితి తెచ్చారు అని చంద్రబాబు మండిపడ్డారు. సో ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతిని చెప్పగలుగుతున్నామన్నారు. ఎంతో మంది మేధావులు రాష్ట్రానికి వన్నె తెచ్చారు. మన దురదృష్టం శాశ్వత చిరునామా లేకుండా అటు ఇటు తిరిగాం. మద్రాసులో కొన్ని రోజులు, తర్వాత కర్నూలులో అని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మీ గుర్తే మరో 10 మంచి పనులు చేయడానికి స్ఫూర్తి. ప్రజలు పాజిటివ్ గా ఆలోచించి మేం చేసిన పనులను గుర్తించి 10 మందికి చెబితే అది మాకు పెద్ద టానిక్ అండ్ మరో 10 మంచి పనులు చేయడానికి స్ఫూర్తి. చేసిన పని మర్చిపోతే మాకు నీరసం వస్తుంది. రాజకీయ నాయకుడు మంచి పాలసీలు తెస్తే అభినందించాలి. సో తప్పుడు పాలసీలు తెస్తే ఖండించాలి. రాష్ట్ర అభివృద్ధి నా ఒక్కడి ఘనతే కాదు, ఎన్డీఏ, ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ది కూడా అని చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉపాధి హామీ పథకం కొత్త పేరు విబిజీ రామ్జీ. మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దు. కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రభుత్వ ప్రతిపాదన మండిపడ్డ ప్రతిపక్షాలు. ఉన్నత విద్యా సంస్థల నియంత్రణకు ఒకే సంస్థ, లోక్సభ ముందుకు మరో బిల్లు. ఇక ఢిల్లీ మహాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టంను రద్దు చేస్తూ దాని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సో వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ బిల్లు 2025 పేరుతో దీనిని లోక్సభ వ్యవహారాల అనుబంధ జాబితాలో సోమవారం పొందుపరిచారు. సో మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని బలోపేతం చేయడానికి కొత్త దానిని ప్రతిపాదించినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లు ఉద్దేశాల్లో తెలిపారు. సో ఎంజీ నరేగా 2005ను ప్రతిపాదిత కొత్త చట్టం రద్దు చేయడంతో పాటు 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలని దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. సో ఈ ప్రతి ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎన్జీ నరేగా నుంచి జాతిపిత బాపూజీ. సో ఇంకా మిగతా చూసుకుంటే 4,400 కోట్లు ఇవ్వండి. ఇక్కడ లోకేష్ తో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు ధర్మేంద్ర ప్రధాన్. అలాగే చిత్రంలో రామ్మోహన్ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు.
అసలు రాష్ట్రంలో నైపుణ్య ఘనకు సహకరించండి. విశాఖ స్కిల్ సెంటర్ తో దేశవ్యాప్తంగా ప్రయోజనం. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు అందజేస్తున్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ అలాగే అశ్విని వైష్ణవ్, జయంత్ చౌదరిలతో భేటీ అయ్యారు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో వసతుల మెరుగుదల, బోధనా పద్ధతుల్లో ఆధునికీకరణ, యువతకు నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కోరారు. సో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కొత్తగా పలు డిమాండ్లు, ప్రతిపాదనలు వారి ముందుంచారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన లోకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ముగ్గురు కేంద్ర మంత్రులతో చర్చిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం సవరించింది. సో ప్రత్యక్ష నియామకాలు, స్థానికత, కేడర్ అలాగే జోనల్, మల్టీ జోనల్లపై స్పష్టతనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో 26 జిల్లాల ప్రకారం 6 జోన్లుగా ప్రకటించింది. అయితే వాటిని 2 మల్టీ జోన్లుగా విభజించింది. 7 ఏళ్లు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. సో ఇక్కడ మల్టీ జోన్ 1 చూసుకుంటే మనం జోన్ 1 వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 వచ్చేసి అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, అలాగే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. జోన్ 3 చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. మల్టీ జోన్ 2 అయితే జోన్ 4 లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాష్. జోన్ 5 వచ్చేసి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6 వచ్చేసి నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే సూట్ కేసులో ఆరోగ్య రహస్యాలు, ఇంటి వద్దే పరీక్ష, క్షణాల్లో రిపోర్ట్, గంటల కొద్దీ సమయం ఆదా. 18న మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకి చలి తీవ్రత ఎక్కువైపోతుంది. సో ఆరోగ్యం గజ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. సో ఉష్ణోగ్రతలు తగ్గి వెన్నులో తనకు పుట్టించే చలితో పిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. సో అందుకే చిన్నారులకు ముక్కులో నుంచి రక్తం కారడం, చంటి పిల్లల్లో న్యూమోనియా, పెద్దల్లో ఆస్తమా పెరుగుతున్నాయి. సో గుండె సంబంధిత రుగ్మ, చలి పంజా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఐపీఎస్ అధికారి సంజయ్ కు షరతులతో బెయిల్. అగ్నిమాపక సిఐడి డీజీగా పనిచేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ పై గత వారం వాదనలు పూర్తవగా షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ న్యాయాధికారి భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు. ఇక 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, 3 రోజుల్లో పాస్పోర్ట్ అప్పగించాలని, ప్రతి శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది. సో ఇక్కడ మనం చూసుకుంటే వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. మళ్ళీ ఇప్పుడు అమరావతిని భావితరాల కోసం ప్రపంచమే మెచ్చే నగరంగా నిర్మిస్తున్నాం. అమరావతి కాదు, విశాఖ, తిరుపతి నగరాలను అలాగే తయారు చేస్తాం. అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తెలంగాణ జాతిని అభివృద్ధి చేస్తాం. విశాఖ కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర, తిరుపతి కేంద్రంగా రాయలసీమను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సో 18 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. సో ఇటీవల ఆర్బీఐ నివేదిక దేశంలోనే ఎక్కువగా పండ్లు పండించే, చేపలు ఉత్పత్తి చేసే నంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొంది. సో ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారాయి. దానికి తగ్గట్టు ముందుగా వెళ్తున్నాం. వ్యవసాయంతో పాటు పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. గతంలో హైదరాబాద్ ను నాలెడ్జ్ ఎకనామీకి చిరునామా చేశాం. సో ఇప్పుడు మన రాష్ట్రంలో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సో
సో ఇక్కడ మనం చూసుకుంటే టాటో ఇన్నోవేషన్ హబ్ కు సహకరించండి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణకు కేంద్రం నుంచి సహాయం అందించాలని లోకేష్ కేంద్ర ఐటీ అలాగే ఎలక్ట్రానిక్స్ రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. సో నైపుణ్య గణన కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నైపుణ్యం పోర్టల్ గురించి ఆయనకు వివరించారు. సో నైపుణ్య గణనపై మంగళగిరిలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ లో ఎదురైన సమస్యలను అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తెచ్చినట్లు చెప్పారు. అలాగే యువ పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ రమయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గుంటూరు జిల్లా చినకానికలో అభివృద్ధి. సో ఇక్కడ మనం చూసుకుంటే 4,400 కోట్లు ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో పాఠశాలలో తీసుకున్న సంస్కరణలపై వీడియోను ఆసక్తిగా తిలకిస్తున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే చిత్రంలో నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు, అధికారులు. ఉపాధి హామీ పథకం కొత్త పేరు విబిజి రామ్జీ. సో మనం ఇందాక చూసుకున్నాం కదా, పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశాయి. సో ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న వయోజనాలకు ఏటా 125 రోజుల పాటు ఉపాధిని కొత్త పథకం కల్పించనుందని ప్రభుత్వం పేర్కొంటుంది. సో నరేగాలో ఏటా 100 రోజుల ఉపాధికి హామీనిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పథకం కింద అందిస్తున్న రోజు వారి కూలి మొత్తాన్ని వెచ్చించడంతో పాటు ఉపాధి అందించే పని దినాల సంఖ్యను కూడా పెంచాలని తామే సిఫారసు చేశామని గ్రామీణ అభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ శాఖల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మరిన్ని పాత చట్టాలకు చెల్లు చీటి. భారతీయ ట్రామ్ మార్గాల చట్టం 1886 సహా వినియోగంలో లేని అవసరమైన 71 చట్టాలను రద్దు చేసే బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. సో వీటిలో 6 ప్రధాన చట్టాలు కాగా మిగిలిన 65 అనుబంధ చట్టాలు ఇప్పటి వరకు 1,5662 పాత చట్టాలను సర్కార్ రద్దు చేసింది. సో ఇప్పుడు మనం సాక్షి చూసుకోవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహా ఉద్యమం, పోటెత్తిన కోట్ల గలాలు, 1 కోటికి పైగా సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాలతో భారీ ర్యాలీలు, పోలీస్ ఆంక్షలు నిబంధనలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని. సో కదం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు. 175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని సర్వత్రా డిమాండ్. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ధరాదత్తం చేయడమే నిలదీత. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వైఎస్ జగన్ పిలుపు మేరకు రచ్చబండ 1 కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలు తరలింపు. సో ఈ నెల 18న వైఎస్ జగన్ నేతృత్వంలో సంతకాల పత్రాలు గవర్నర్ కు అందజేత. 1 కోటి సంతకాల ఉద్యమం చరిత్రాత్మకం. ఇక్కడ చూస్తే మనం బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం, సాంకేతిక పేరుతో మోసం వద్దు, ఏపీ ఎన్నికలో భారీగా అవకతవకలు, ఫామ్ 20-17C లెక్కలో తేడాలేంటి, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్లకార్డులతో ఎంపీల ప్రదర్శన. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మఖద్వార్ వద్ద ప్లకార్డులతో అలాగే నిరసన తెలుపుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు. ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని ధ్వజం. ఏపీలో ఏం జరుగుతుందంటూ ఆరా తీసిన ఇతర రాష్ట్రాల ఎంపీలు. చంద్రబాబు దుర్మార్గాన్ని ఖండించిన ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు. చంద్రబాబుది బుద్ధి ఓర్వలడితనం అలాగే ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే వారానికి 4 రోజులే పని. భారత్ లో త్వరలోనే సాకారం. కొత్త కార్మిక చట్టాల్లో వెసులుబాటు. కంపెనీలు సిబ్బంది ఇష్టమే. రోజువారీ పని గంటల పెంపు. అయితే వారానికి 48 దాటరాదు. కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత.
సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బాబు పాలనలో నిరుద్యోగాంధ్రనే ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% మాత్రమే. సో అదే ఏపీలో 8.2%గా నమోదు. మహిళల నిరుద్యోగ రేటు ఏపీలోనే అత్యధికంగా 10.1% ఉంది. సో పురుషుల నిరుద్యోగ రేటు 7.2%గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఐపీఎస్ సంజయ్ కు బెయిల్. 112 రోజులుగా రిమాండ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ సో మనందరికీ తెలిసిందే బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. జనవరి 21న సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేయనుంది. సో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహా ఉద్యమంగా మారి ఉవ్వెత్తున ఎగసిపడింది. సో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. సో మారుమూల గిరిజన గూడెల నుంచి జిల్లా కేంద్రాల దాకా సర్వత్రా కోటి సంతకాల సేకరణకు ప్రజా మద్దతు లభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభిష్టానాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కార్కు చాటి చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ వాహనాల్లో సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలను తరలించారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పట్టా లేని పట్టాదారు పాస్ పుస్తకాలు. సో ఇబ్బందులు పడుతున్న రైతులు ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కార్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం. ముద్రించినవే కొన్ని, వాటిలో అన్ని తప్పుల తడకలు. అందుకే ఇప్పటి వరకు జారీ చేయని రెవెన్యూ శాఖ పాస్ పుస్తకాలు లేక అనేక చోట్ల నిలిచిపోయిన భూ లావాదేవీలు. కొత్తవి ఎప్పుడు వస్తాయో తెలియదంటున్న అధికారులు. సో మనము చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలవెల్లాడుతున్నారని గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీని నిలిపివేయడంతో గ్రామాల్లో ఆందోళన పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. నో హెల్మెట్ నో పెట్రోల్. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. తిరుపతిలో కలెక్టర్ ఎస్పీ అవగాహన ర్యాలీ. ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్ లో 40 రోజుల వ్యవధిలోనే రద్దయిన పెళ్లిళ్ల సంఖ్య 150కి పైమాటే. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు. జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదిలే. అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు. దీంతో కేంద్ర పనుల్లో వాటాలు భారీగా కోత. రెవెన్యూ లోటు, గ్రాంట్లలోనూ నష్టమే. కేవలం అప్పుల కోసం జిఎస్డిపికి రెక్కలు. జగన్ హయాంలో అప్పులే ఆలంబన. నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం. ఆర్థిక సంఘం నిబంధనలో సవరణకై యత్నాలు. ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారుల చక్కర్లు. సో బాలు పాట అజరామరం. స్వర శౌర్య భౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం. వెంకయ్య. రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ. ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం. నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో. సో బంధువులకు చెప్పి ఉగ్రవాదిని ఉత్త చేతులతో అడ్డుకున్న అహ్మద్ అల్ అహ్మద్. అతడు నిజమైన హీరో. ఆస్ట్రేలియన్ల హర్షం. ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్లే నిందితుల గుర్తింపు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏఐ విస్తరణకు సహకరించండి మంత్రి లోకేష్ చెప్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. సో నైపుణ్య గణనకు చేయూతనివ్వండి, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నాం. ప్రతిపాదిత కేవీ జేఎన్వీలు ఏర్పాటు చేయండి. సమగ్ర శిక్ష సంస్కరణకు 4400 కోట్లు ఇవ్వండి. సో ఇక్కడ అమరావతిలో బలిదాన విగ్రహం. 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం. సీఎం
తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు త్యాగ భవనంగా చెన్నైలోని ఆయన ఇల్లు వచ్చే మార్చ్ 16న ఘనంగా 125వ జయంతి. ఆర్య వయసులకు త్వరలో ఒకటే కుల ధృవీకరణ. దివ్యక్షేత్రంగా వాసవి పెనుగొండ. సో నెక్స్ట్ V6 చూద్దాం. మేడారం శిలలపై తల్లుల చరిత్ర. 930 ఏండ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. సో ఉపాధి హామీ నుంచి గాంధీ పేరుతో తొలగింపు. MGNREGA స్థానంలో కేంద్రం కొత్త చట్టం. VBG రామ్జీ 2025 పేరుతో త్వరలో లోక్సభలో బిల్లు. జోర్డాన్ చేరుకున్న మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. సో ఈ పర్యటనలో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మోదీ తన 4 రోజుల టూర్ లో 3 దేశాలను సందర్శించున్నారు. సో ఇందులో ముందుగా జోర్డాన్ వెళ్తారు. అండ్ నెక్స్ట్ దిశ. హిల్ లీక్ వెనుక మంత్రి, ఓ అధికారి సైతం. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం గుర్తించిన విజిలెన్స్ అధికారులు. సీఎం చేతిలో రిపోర్ట్. కారణాలపై ముఖ్యమంత్రి ఆరా. జీవో విడుదల కాకుండానే ఏదైనా పాలసీలోని అంశాలను బయటకు తెలిపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ హెల్త్ పాలసీకి సంబంధించి జీవో రిలీజ్ కాకముందే అందులోని అంశాలు లీక్ అయ్యాయి. సో ఉపాధి హామీ రద్దు. దాని స్థానంలో VBG రామ్జీ బిల్లు తీసుకొస్తున్న కేంద్రం. సాగు సీజన్ లో ఉపాధి హామీ పనులకు బ్రేక్. రాష్ట్రంలో యూటీలపై 40% ఆర్థిక భారం. పనిని బట్టి నిధులు కాదు, ఫండ్స్ ఉంటేనే పని. ఎక్కడ పని ఖర్చు చేయాలో నిర్దేశించిన కేంద్రం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బంగారం ఆల్ టైమ్ రికార్డ్. బంగారం రికార్డులు బద్దలు కొడుతుంది. సోమవారం ఒకే రోజు 4000 పెరిగి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. సో హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1.37 లక్షలకు చేరింది. సో మరోవైపు వెండి పరుగులు సైతం ఆగడం లేదు. ప్రస్తుతం కిలో ధర 2.15 లక్షలకు చేరింది. సో ఒకే రోజు 4000 పెరుగుదల. వెండి కేజీ 2.15 లక్షలు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా భారీ డిమాండే కారణం. సో మోడీకి స్వాగతం పలుకుతున్న జోర్డాన్ ప్రధాని. జోర్డాన్ లో మోదీకి ఘన స్వాగతం. సో ఇప్పుడు మనం స్పోర్ట్స్ చూసుకోవచ్చు. గ్రాండ్ T20 సిరీస్ ను అక్షర్ అవుట్. 3వ T20లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేయడంతో భారత్ T20 సిరీస్ లో భారత్ 2-1తో సాధించింది. సో అయితే 4 T20కి ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. అది మనందరికీ తెలిసిందే. సో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మిగతా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత కారణంగా అతను ఆదివారం జరిగిన మూడో T20 ఆడలేదు. అతని స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. సో అస్వస్థతతో మిగతా 2 మ్యాచ్లకు కూడా అక్షర్ అందుబాటులో ఉండడం లేదని BCCI సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం అతను లక్నోలో జట్టుతోనే ఉన్నాడని, అతనికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపింది. సో అతని స్థానంలో మరో ఆల్రౌండర్ షహబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. షహబాజ్ దాదాపు 2 ఏళ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. సో 2023లో జరిగిన ఆసియా గేమ్స్ లో అతను టీమిండియాకు చివరిసారిగా ఆడాడు. అయితే ఇటీవల దేశవాళిలో అతను సత్తా చాటడంతో సెలెక్టర్లు అతనికి మరో ఛాన్స్ ఇచ్చారు. మార్చి 26 నుంచి IPL. ముందుగా అనుకున్న తేదీలో మార్పు ఫ్రాంచైజీలకు తెలియజేసిన BCCI. సో IPL 2026 సీజన్ కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సో ముందుగా మార్చి 17 నుంచి లీగ్ ప్రారంభమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రారంభ తేదీలో మార్పు చేసినట్టు తెలుస్తుంది. మార్చి 26 నుంచి టోర్నమెంట్ మొదలవుతున్నట్టు తాజాగా తెలిసింది. సో మే 31న ఫైనల్ జరగనున్నట్టు సమాచారం. సోమవారం అబుదాబిలో జరిగిన ఫ్రాంచైజీల మీటింగ్ లో BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఓపెనింగ్ మ్యాచ్ పై ఇంకా స్పష్టత రాలేదు. విజయ్ హాజరీ ట్రోఫీ ఆడాల్సిందే. భారత్ జాతీయ జట్టు క్రికెటర్లకు BCCI ఆదేశం.
భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందేనని ఆదేశించింది. ఇక జాతీయ జట్టు ప్లేయర్లందరూ కలిసి 2 మ్యాచ్లైనా ఆడాలని తెలియజేసింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ మొదలయ్యే నాటికి విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో జట్టు 6 మ్యాచ్లు ఆడుతుంది. ఏ 2 మ్యాచ్లు ఆడాలనుకునేది ప్లేయర్లు నిర్ణయించుకోవాలి. సో ఈ ట్రోఫీలో ఖచ్చితంగా ఆడాలని ఆటగాళ్లకు చెప్పామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్లు ఈ నెల 19తో ముగియనుంది. సో ఈ నెల 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే భారత స్టార్ ప్లేయర్ రోహిత్ వర్మ, విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్ ఆడతామని ప్రకటించారు. సో రోహిత్ ముంబైకి, కోహ్లీ ఢిల్లీకి ఆడనున్నట్టు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు తెలియజేశారు. ఇక్కడ మనం చూసుకుంటే నవంబర్ లో బెస్ట్ ప్లేయర్ షెఫాలి, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కైవసం. గత నెలలో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ ను భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అపూర్వ విజయంలో భారత మహిళా క్రికెటర్ షెఫాలి వర్మది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. సో అనుకోకుండా సెమీస్ కు ముందు జట్టులోకి వచ్చిన ఆమె ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. రేంజ్ బౌల్ విజేత మాయా జోడి, వాళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్లు. గిల్, సూర్యకు అభిషేక్ మద్దతు. T20లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ సూర్యకు మార్, అలాగే శుభ్మన్ గిల్ కు టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచాడు. సో చూసారుగా, ఇది వాటి వార్తాపత్రికల అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ.